అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లగ్గేడిపల్లి గాలివేడు చిన్నమండము ఈ ఊపు పట్టే పోతాంటే అంటే ఎవరు ముందు కాలేకుండా మేము ముందుకు వచ్చి ఈ గ్రామ ప్రజలంతా ముందుకు వచ్చి నేను రావుడికి సపోర్ట్ చేశాను. కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఈ మన జనాలంతా వచ్చి చేసి మేము సంతోషంగా పడాలని అనుకుంటాను. కాబట్టి దీన్ని డెవలప్ అయ్యేదానికి చాలా చెరువు పాలు నింపాలని ఫస్ట్ ఆయన చెరువు మీద దిగి ఈ చెరువు నీళ్ళు నింపుతానని చెప్పి పోయాడు. కాబట్టి ఈ చెరువు గంటకు రామవరం మండలంలో చెరువు గంటకు నీళ్లు నింపే బాధ్యత మన మినిస్టర్ రామప్రసాద్ తీసుకుంటారు. కాబట్టి మన గ్రామ పంచాయతీలు అస్సాపురం రామవరం ఎస్ఎస్ఎల్ కాబట్టి గతంలో మినిస్టర్ పదవి రాజగోపాల్ రెడ్డికి వచ్చి ఎన్ని సంవత్సరాలు రాయచూరుకి ఎవరు లేదు. కాబట్టి రాయచూరుకి వచ్చిన దాని వల్ల చాలా ఇదిగా సంతోషంగా ఉత్సాహంగా వాతావరణం ఏర్పడింది. గడిచిన 20 సంవత్సరాల నుంచి పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి యుగం నుంచి కూడా మా రామాపురం మండలం అస్సాపురం గ్రామంలో ఎవరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కానీ కర్షకులు కానీ నాయకులు కానీ పార్టీకి కులాలు మతాలు ప్రాంతాలని విభేదం లేకుండా ఖచ్చితంగా పనిచేస్తాం. ఎందుకు పెద్ద ఆయన రాజశేఖర సార్ గురించి ఈ పద్ధతికి కూడా అన్నంత ముందుకు వినాం. కానీ గతంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు గడిగోలు శ్రీకాంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ప్రతి కాలంలో నీళ్ళు నింపుతామని ముందుకు వచ్చారు. అయ్యా ఇప్పుడు అవన్నీ వినే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయినారు. అయ్యా మేము ఏం చెప్తున్నామంటే కన్నా ఇక్కడ మన రామాపురం మండలంలో అతి పెద్ద చెరువులు రెండు. ఒకటి ఏంటంటే కానీ రాచపల్లి చెరువు, రెండోది అస్సాపురం చెరువు. నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్నటువంటి చెరువు NH-40 దగ్గరలో. ఇక్కడికైనా నీళ్ళు నింపితే కన్నా ఎవరికే కన్నా కరువు అనేది లేకుండా సస్యశ్యామలం అయిపోతుంది. కళ్ళ ముందర ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నో మామిడి చెట్లు కానీ పంట పొలాలు కానీ నాశనం అయిపోయి ఎండిపోయినాయి. కేవలం ఏమంటే కదా అక్కడ ఉన్నటువంటి అప్పుడు పరిపాలించినటువంటి పాలకులు చేసినటువంటి చిన్న నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు మా నినాదం ఏంటంటే కదా మండిపల్లి రాంప్రసాద్ గారు ఇక్కడ ప్రచారం వచ్చినప్పుడు ప్రతి ఒక్క చెరువుకు ప్రతి ఒక్క కాలువకు నీళ్ళు నింపుతా అని చెప్పి ఒక నినాదంతో బయటకు పడకు మీ విద్యావంతులు కానీ రైతులు కానీ అందరం కూడా ముందుకు వచ్చాం. మా రాముడు ఇప్పుడు మినిస్టర్ అయిన సంతోషంతో ఇన్నేళ్ల తర్వాత రాయచూరు నియోజకవర్గానికి ఒక మినిస్టర్ పదవి వచ్చిందని మాకు ఆనందంతో వృద్ధులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ముందుకు వచ్చి మేము పండుగ భరోసా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.